హాయ్ హలో నమస్కారం. ఈ సెషన్ లో మనం ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ మోడల్ బైండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సి ఇన్ ASP.NET Core ఒకటి మోడల్ బైండింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ మ్యాప్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ డేటా టు యాక్షన్ మెథడ్ ప్రాపర్టీస్ ఆర్ మోడల్ ప్రాపర్టీస్. దట్ మీన్స్ ఏంటంటే మోడల్ బైండింగ్ అంటే ఏంటంటే లైక్ మనకి ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో HTTP రిక్వెస్ట్ దాని నుంచి డేటాని తీసుకొని మనకి మన కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ ఏదైతే ఉంటుందో యాక్షన్ మెథడ్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీస్ కి లేదంటే మోడల్ ప్రాపర్టీస్ ఏదైతే డిఫైన్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ కి బైండింగ్ అనేది చేసింది. సో దాన్ని మనం మోడల్ బైండింగ్ అంటాం. సో దేర్ ఆర్ సినారియోస్ వేర్ వి నీడ్ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ సర్టెన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది మోడల్ బైండింగ్ బేస్డ్ ఆన్ ది స్పెసిఫిక్ కండిషన్స్. లైక్ మనకి డిపెండింగ్ ఆన్ ది స్పెసిఫిక్ కండిషన్స్ మనకి సమ్ ప్రాపర్టీస్ ని మనం బైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. లేకపోతే కొన్నిటి మనం ఇంక్లూడ్ చేయాలా లేదంటే కొన్ని ప్రాపర్టీస్ మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్ లో వాటిని ఎలా చేస్తాము ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్. సో ఇంక్లూడ్ అంటే యాక్చువల్ గా ప్రతి ప్రాపర్టీ మనం డిఫైన్ చేసేది మనం ఇంక్లూడ్ చేయడానికి. సో ఎక్స్క్లూడ్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా అండ్ నా ఎంప్లాయీస్ కి సంబంధించి సమ్ డీటెయిల్స్ తీసుకున్నాను. రైట్, ఎంప్లాయీస్ కి సంబంధించి ఇక్కడ ప్రాపర్టీస్. సో ఐడి నేమ్ జెండర్ ఏజ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ కంట్రోలర్ లో వచ్చేసి నేను లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకున్నా. లైక్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ డిపెండ్ చేసా అండ్ నా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ గెట్ చేసుకున్నా అండ్ అలానే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ దట్ మీన్స్ ఒక సమ్ ఎడిషనల్ ఎంప్లాయీ డీటెయిల్స్ నేను యాడ్ చేస్తుంది. క్లియర్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది మనకు వచ్చింది. సో ఐడి నేమ్ జెండర్ ఏజ్ సాలరీ అండ్ డిపార్ట్మెంట్. దట్ మీన్స్ ఏ ప్రాపర్టీ కూడా నాకు ఇక్కడ మిస్ కాలేదు. ఐడి నేమ్ జెండర్ ఏజ్ సాలరీ డిపార్ట్మెంట్. సో ఏజ్ సాలరీ డిపార్ట్మెంట్ క్లియర్. సేమ్ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ బైండ్ అయింది డేటా అనేది లైక్ ఇలా చేసుకున్నాం. రైట్. సో ఇప్పుడు ప్రాపర్టీస్ నేను ఎక్స్క్లూడ్ చేయాలి. సో దీనిలో ప్రాపర్టీస్ లో సమ్ ప్రాపర్టీస్ నేను ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటుంది. రైట్. రైట్, దీనికోసం ఏం చేశాను అంటే సపోజ్ సపరేట్ ఎంప్లాయీ డీటూ అని తీసుకున్నాను. రైట్. సో డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్. రైట్, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ సర్వర్ ఈక్వెంట్ నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంటే సో అందుకని డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనుకున్నాం మనం. డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ లో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేమ్ జెండర్ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్ వరకు తీసుకుంది. నేమ్ జెండర్ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూడండి నేమ్ జెండర్ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్ అంటే ఐడి అండ్ సాలరీని నేను ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇగ్నోర్ చేయాలంటే జేసన్ ఇగ్నోర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఐడిని ఇగ్నోర్ చేస్తున్నాం. సో జేసన్ ఇగ్నోర్ అలానే సాలరీని కూడా నేను జేసన్ ఇగ్నోర్ ప్రాపర్టీ యూజ్ చేస్తే డిఫైన్ చేస్తాను. రైట్. సో దట్ మీన్స్ ఐడి అండ్ సాలరీని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఇగ్నోర్ అంటే ఎక్స్క్లూడ్ చేయడం. దట్ మీన్స్ నేమ్ జెండర్ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్ వరకు తీసుకున్నా. సో ఈ ఎంప్లాయీలో ఉన్న ఈ ప్రాపర్టీస్ ని ఈ ఎంప్లాయీ డీటెయిల్ ఉన్న ఈ ప్రాపర్టీస్ తో నేను బైండ్ చేస్తాను. క్లియర్. సో అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సో ఇప్పుడు మనం జనరేట్ చేసిన కోడ్ కామెంట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ HTTP గెట్ మెథడ్ సి. సో గెట్ మెథడ్ నేను లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. సో ఎంప్లాయీ డీటెయిల్ నుంచి డేటా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఒక ఎంప్లాయీస్ కి సంబంధించిన ఒక లిస్ట్ తీసుకున్నాం అండ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనం ఇక్కడ డిపెండ్ చేస్తున్నాం. సో దీని నుంచి ఒక దాన్ని ఇటరేట్ చేస్తా ఎంప్లాయీ డీటెయిల్ కి నేను బైండ్ చేస్తున్నాను. రైట్. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్. సో ఎంప్లాయీ డీటెయిల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అండ్ దీనిలో నేను డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ఏంటి నేమ్ జెండర్ ఏజ్ అండ్ డిపార్ట్మెంట్. సేమ్ అంతే నేమ్ ఏజ్ జెండర్ అండ్ డిపార్ట్మెంట్. సో ఈ డీటెయిల్స్ ని ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ నుంచి నేను ఇటరేట్ చేస్తున్నాను కాబట్టి ఆబ్జెక్ట్ డాట్ నేమ్. దట్ మీన్స్ ఈ ఎంప్లాయీస్ ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఏదైతే తీసుకున్నానో దానిలోకి యాడ్ చేస్తాను. అంటే ఒక్కొక్క
ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఎంప్లాయీ డీటెయిల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్ ఆబ్జెక్ట్. సో దీనిలోకి నేను యాడ్ చేస్తున్నా. తర్వాత డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ నేను ఎంప్లాయీ డాట్ ఐడి అలానే ఎంప్లాయీ డాట్ సాలరీ అనేది నేను ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే నేను యాక్చువల్ గా దాన్ని ఇగ్నోర్ చేశాను. రైట్, సో ఇవ్వాల్సిన హిస్టరీ లేదు. అండ్ అలానే యాడ్ ఎంప్లాయ్ లో కూడా సేమ్ అంతే. నాకు ఒక న్యూ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఈ డీటెయిల్స్ ని నేను యాడ్ చేసుకుంటున్నాను. Now, చూద్దాం, రన్ చేసి చూద్దాం. మనకి నేమ్, జెండర్, ఏజ్, డిపార్ట్మెంట్ వచ్చింది, ఐడి కానీ లేదంటే సాలరీ కానీ మనకి ఇక్కడ రాలేదు. క్లియర్. సో ఎందుకంటే వాటిని మనం ఇగ్నోర్ చేస్తాం. సో సమ్ కేసెస్ లో ఇలా ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేసి ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. లైక్ సపోజ్ మనకి ఈ కామర్స్ అప్లికేషన్ ఇలా ఉన్నాయి అనుకోండి. సపోజ్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంటే సపోజ్ ప్రొడక్ట్ అంతా పర్చేజ్ చేసిన తర్వాత టోటల్ ప్రొడక్ట్స్ కానీ ఇలా మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ టోటల్ ప్రొడక్ట్, టోటల్ అమౌంట్ ఇలా. సో మనం అడిషనల్ ఒక ప్రాపర్టీ తీసుకుంటాం క్యాలిక్యులేట్ చేయడానికి, బట్ మోడల్లో దాన్ని ఇగ్నోర్ చేస్తాం. అంటే డేటా పైకి డిస్ప్లే అవడానికి దాన్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. జస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్ తీసుకుంటాం. సో ఇలాంటి కేసెస్ లో మనం ఈ జేసన్ ఇగ్నోర్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. దీని కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.